అసలు ఈరోజు మన ప్లాన్ ఏంటి? నేనున్న లొకేషన్ నుండి అల్లూరు జిల్లా వరకు నియర్లీ 400 కిలోమీటర్స్. ఈ మొత్తం జర్నీలో 3 రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1, ఎంత కష్టమైనా లిఫ్ట్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది జర్నీ. ఓకే బాయ్ 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 బాయ్. రూల్ నెంబర్ 2, పరిచయం లేని వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినాలి. సూపర్. రూల్ నెంబర్ 3, అక్కడ ఉన్న స్ట్రేంజర్స్ని ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళ ఇంట్లోనే పడుకోవాలి. ఇంకా చూద్దాం, హరీష్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా మనకి ఫ్రెండ్షిప్ బాండ్ అవుతుందో చూడాలి. ఇవన్నీ నా ముందున్న ఛాలెంజెస్. ఇది నేను ప్రిపేర్ చేసిన 0 బడ్జెట్ ట్రావెలింగ్. కంఫర్ట్ జోన్ లో నుండి బయటికి రావాలి. ఆ రోజు నీ లైఫ్ లో ఏం జరుగుతుందో కనీసం గెస్ కూడా చేయలేవు. నేను చెప్పిన వాటిలో ఏది కష్టమైనా అప్పుడు మాత్రమే నా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెడుతున్నానో దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేయడానికి ఒక వారం రోజుల ముందు మా అమ్మని నాన్నని కూర్చోబెట్టి మాట్లాడాను. వాళ్ళ ఫేస్లో ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఈ సిరీస్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలీదు, ఎన్ని రోజులకు వస్తానో కూడా నాకు తెలీదు అని చెప్పి చిన్న మీటింగ్ వేశాను. నిజం చెప్పాలి అంటే నాకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మేమున్నామని సపోర్ట్ చేసి నా ప్యాషన్ కోసం ఎన్నో మాటలు పడ్డారు. మా నాన్న అయితే బీటెక్ చేసావు, జాబ్ చేయకుండా ఏం చేస్తావు, నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు నేను కాయలేను. చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చేసుకోరా, జీవితంలో స్థిరపడతావని ఆయన ఆలోచన. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని మాటలు వాగినా మీరు సైలెంట్ గానే ఉండండి, టైం అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళ కోసం సీరియస్ గా తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా మనమే పోతాం. వీడే మా తమ్ముడు. కెమెరా చూపిస్తే దూరంగా దాక్కుంటాడు. మన అల్లూరి కాన్సెప్ట్ గురించి మేమిద్దరం కూర్చొని చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. కళాకారులు ఉన్నారు, డిజైనర్స్ ఉన్నాయి, మనకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ మనం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ స్టోరీస్ నుంచి మనం నిర్ణయించుకోవాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, మనం ఇన్పుట్ ఏం తీసుకున్నామో అవుట్పుట్ ఏం తీసుకురాగలదు. సో వీ హ్యావ్ టు టేక్ ఏ లైక్ షార్ట్ టర్మ్ డాక్యుమెంటరీ అని కాదు, దిస్ ఇస్ అ ట్రావెల్ స్టోరీస్. నా కాన్సెప్ట్ చెప్పగానే నచ్చింది, ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశాడు. ఈ సిరీస్ ముందుకు వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ వీడే నా ఫ్రెండ్ గౌతమ్. చాలా రోజుల తర్వాత కాల్ చేశాను. హలో అరే మావా, బాగున్నాను. ఎలా ఉన్నారా? చాలా రోజులు అవుతుంది ఫోన్ చేసి. యూట్యూబ్ కంటెంట్ ఎలా ఉంది? చేతనే అన్నా, చాలా టైం పట్టింది కదా. 4 వీడియోస్ అప్లోడ్ చేయలేదు. 4 మంత్స్ 6 మంత్స్ అయిపోయి ఉంటుంది. అయ్యింది, తెలిసిందేగా. కానీ ఒకటి చెప్పాలరా, ఏంటి చెప్పా? కొన్ని రోజులు ప్రపంచానికి దూరంగా అలాగే సొసైటీకి దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతికి కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? నా వంతు నేను సపోర్ట్ చేస్తాను, కానీ ఇంకా నువ్వు చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి ట్రై చెయ్యే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తా. అందరూ చేసినట్టుగా కాకుండా బాగా యూనిక్ చేసి నీకంటూ గుర్తింపు తెచ్చుకుని కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉండేలా చేస్తే అదే అక్కడే కొట్టేస్తాను. ట్రై చేస్తా, మంచి కాంటెంట్ ఇస్తాను ఈసారి. అదిరిపోయే కాంటెంట్ క్రియేట్ చేస్తాను. ఉండాలి కదా, అదే నేను కోరుకుంటున్నా ఫుల్గా. ఇంటి నుండి బయటికి వెళ్ళాల్సిన రోజు వచ్చింది. ఉదయం టైం 5 అవుతుంది. నైట్ నిద్ర లేదు. ఒక్కటే ఆలోచన, అక్కడికి ఎలా వెళ్ళాలి. వెళ్ళి చకచక కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవడం. ఒక న్యూ ఫీలింగ్ స్టార్ట్ అయింది. వెళ్తూ మా అమ్మకి నాన్నకి ఒక మాట ఇచ్చాను, ఈసారి ఎలా అయినా నేను అనుకున్నది సాధించి వస్తానని. నేను ప్రామిస్ చేసింది గాలి మాట అవ్వకూడదు. ఎలా అయినా కొట్టాలి, లేకపోతే ఇంట్లో పెట్టి తన్నుతారు. నాతో పాటు కొంచెం దూరం డ్రాప్ చేయడానికి మా తమ్ముడు వచ్చాడు. డ్రాప్ చేయగానే వెళ్ళిపోయాడు. ఆస్కింగ్ లిఫ్ట్ కాన్సెప్ట్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఈయన పేరే వెంకటేశ్వరరావు. నాకు మొదట లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి. ఈ ఎంటైర్ ట్రావెలింగ్ లో ఇలా చాలా మంది పరిచయం అవుతారు. వాళ్ళ నుండి మనం చాలా నేర్చుకుంటాం. నో లిమిట్స్ నో బౌండరీస్ అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. చిన్న బిజినెస్ చేసుకుంటూ తన ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాడు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది జర్నీ. ఓకే బాయ్ 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 బాయ్. ఇక్కడ నుంచి ఇంకొక లిఫ్ట్ అడగడమే.
నా సెకండ్ లిఫ్ట్ దొరికింది ఇక్కడికి. ఆస్కింగ్ లిఫ్ట్ కాన్సెప్ట్లో సెకండ్ క్యారెక్టర్ ఈ బ్రో పేరు పవన్. నాతో అంత ఈజీగా అటాచ్మెంట్ అవుతాడని అనుకోలేదు. చాలా సిల్లీగా మాట్లాడతాడు. ఓకే ఓన్ డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా తన కష్టాలు బాధల్ని పైకి చెప్పలేక ఫ్యామిలీ కోసం మోస్తున్నాడు. తన మేనేజర్ని లీవ్ అడిగితే ఇప్పుడు కుదరదని చెప్పాడు. వాళ్ళ తాత చనిపోయాడని చెప్పి ఇంటికి వస్తున్నాడు. ఇలాంటి ట్రావెలింగ్ స్టోరీస్ వినడానికి చాలా బాగుంటాయి. ఇంకా 300 కిలోమీటర్ పైన ఉంది మన జర్నీ. ఇంకా అంటే ఇప్పుడు రొటీన్ పర్సన్స్తో మాట్లాడింది వేరేగా ఉంటుంది. ఇలాగా వచ్చి మన ట్రావెలింగ్లో వాళ్ళతో అవుతుంది. 9:30 అవుతుంది. 9:30 అయినా సరే ఇంకా ఏ లిఫ్ట్ దొరకలే. ఇంకా లిఫ్ట్ దొరికేసిందో. హాయ్ బ్రో. ఆస్కింగ్ లిఫ్ట్ కాన్సెప్ట్లో సిక్స్త్ క్యారెక్టర్. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు. ఏం చేయాలనుకున్నా కలిసే చేస్తారు. కొత్త పరిచయాలు వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడే పర్సన్స్ దగ్గర ఏముండదు, నార్మల్ టాకింగ్. ఎప్పుడైతే ట్రావెలింగ్ లో కొత్త పరిచయాలు వచ్చినా చూసారా. ఇంకోటి బ్రో, ట్రావెలింగ్ చేస్తుంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే మనం ఎన్నో ఉంటాయి. అంటే ఐ మీన్ కుర్రలకు అనుకో లఘు గివ్వు అని చెప్పేసి ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. జస్ట్ అలా పాటలు పెట్టుకుంటూ అలాగా వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్ళామంటే మంచి బలం ఉంటుంది బ్రో. కొన్ని ట్రావెలింగ్ స్టోరీస్ మీతో మాట్లాడాలి. వాళ్ళ లైఫ్లో ఎదుర్కొన్న అప్స్ అండ్ డౌన్స్, లో మూమెంట్స్ నుండి ఏం నేర్చుకోవాలి, ఇలా ప్రతి విషయం చెప్తుంటే ఏదో కొత్త విషయం నేర్చుకున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. వేరే వాళ్ళకి అర్థం కాదు, ఏంటో పిచ్చి పిచ్చిగా కార్లో తిరుగుతా ఉంటారు, బయటికి వెళ్దాం అనుకుంటారు అని చెప్పేసి అంటారు. కానీ మనం మన లైఫ్ కదా బ్రో, ఉన్నది ఒకటే లైఫ్. అవునవును. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, పేరెంట్స్ బాధ పెట్టకుండా మంచిగా బతికితే అదే బెస్ట్ కదా. అదే లైఫ్. అవును. మనం ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, మనం జస్ట్ ఏంటంటే జర్నీ చేసుకుంటున్నాం, తిరుగుతున్నాం. టైం మధ్యాహ్నం 2 అయింది. బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. నడవలేని పరిస్థితి. ఎక్కడైనా ఒక చోట ఆగి ఏమైనా తిని అక్కడ నుండి కదలాలి. లంచ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నా. ఏదో అంకిత మెస్ అంట. చాలాసేపటికి అంకిత మెస్ కనిపించింది. ప్లాన్ ప్రకారం నాకు ఎవ్వరూ క్లోజ్ అవ్వలేదు, ఎవరు ఇంటి దగ్గర తినలేదు. నా దగ్గర డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఫుల్ మీల్స్ కి ఖర్చు పెట్టింది 100 రూపాయలు. వర్త్ అనిపించింది. ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి. చాలాసేపు వెయిట్ చేసా, ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఊపుకంత ఇక్కడ అయిపోయేలా ఉంది స్వామి. ఒక్క వెహికల్ ఒక్కటి. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. 5 కిలోమీటర్స్ వరకు నడిచాను. 2 అవర్స్ తర్వాత ఒక బైక్ ఆగింది. ఈ బ్రో పేరు రమేష్. చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. తను ఒక కార్పెంటర్. వర్క్ అయిపోయి ఇంటికి వెళ్తున్న టైంలో నేను పరిచయం అయ్యాను. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. నన్ను నర్సీపట్నంలో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. టైం ఈవినింగ్ 5 అయింది. ఈ రోజు డే ఎండింగ్ వచ్చేసింది. నా షెల్టర్ ఎక్కడ వేసుకోవాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇక్కడే ఆగిపోయి షెల్టర్ వేసుకుందామా లేదా జర్నీని కంటిన్యూ చేద్దామా అని నా మైండ్లో 2 క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేది రిమోట్ ఏరియా, ఏమైనా జరగచ్చు. లిఫ్ట్ దొరికితే హ్యాపీగా లంబసింగ్ వరకు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ దొరకకపోతే ఇక్కడ ఆగిపోవాలి. ప్లాన్ ప్రకారం నాకు కనీసం ఎవ్వరూ క్లోజ్ కూడా అవ్వలేదు. ఈ రోజు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ తినాలి అని డైనమోలో ఉన్నా. కరెక్ట్ టైంకి లిఫ్ట్ దొరికింది. ఆస్కింగ్ లిఫ్ట్ కాన్సెప్ట్లో 12th పర్సన్ ది హరీష్. ఒక డిఎస్సి కోచింగ్ స్టూడెంట్. నర్సీపట్నం నుండి లంబసింగ్ వెళ్తున్నాడు. డిస్టెన్స్ 30 కిలోమీటర్ల పైన లిఫ్ట్ దొరికింది. చీకటి పడే టైంలో ఇంత లాంగ్ డిస్టెన్స్ దొరకడం అదృష్టం. కానీ పైకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఈ ట్రావెలింగ్ స్టోరీస్ లో ఒకటి చెప్పాలి. గవర్నమెంట్ జాబ్ కోసం 4 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాడు. అప్లై చేయని జాబ్ నోటిఫికేషన్ అంటూ ఏమీ లేదు. తన కాన్సెప్ట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి.
తను పుట్టింది ఈ జిల్లాలోనే, పెరిగింది ఇక్కడే, చదువుకున్నది కూడా ఇక్కడే. అలా మాట్లాడుకుంటూ మంచి ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ అయింది. ఏ ప్లేస్లో ఏముంటాయి, ఎక్కడ తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవ్రీథింగ్ తెలిసి ఉండాలి. బర్రెలు పక్క తప్పుకున్నమ్మా బర్రెలు. ఆన్ ద వేలో వనజంగి వ్యూ పాయింట్ చూపిస్తానని నాకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా అక్కడికి తీసుకువెళ్ళి చూపించాడు. హైట్ ప్లేస్లోకి వెళ్ళగానే మైండ్ అంతా రిలాక్స్ అయింది. చాలాసేపటి తర్వాత ఒక ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్నాననే ఒక సాటిస్ఫాక్షన్. టైం ఈవినింగ్ 6:30 అయింది. ఇంకా షెల్టర్ డిసైడ్ అవ్వలేదు. ఈ రోజు ఎక్కడ పడుకోవాలో క్వశ్చన్ మార్క్ గానే ఉంది. గోప్రో బ్యాటరీస్, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టడానికి సోర్స్ లేదు. ఒక టీ షాప్ దగ్గర ఆగి ఛార్జింగ్ పెట్టాను. ఈలోగా ఇంకో లొకేషన్ కి తీసుకువెళ్తానని చెప్పాడు. ఒక స్పెషల్ ఉంటుందంట, రోప్వే ఉంటుందంట. ఆ రోప్వే దగ్గర తీసుకెళ్తాను, అక్కడ క్రేజీ వ్యూ ఉంటుంది అన్నాడు. టైం చూస్తేనేమో లేదు. ఇంకో లొకేషన్ కి వెళ్ళడం ఇంపాసిబుల్. అయినా పర్లేదు అని చెప్పి తాజంగి తీసుకొచ్చాడు. టెన్షన్స్ ఉన్నా, ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే మర్చిపోయి ఫుల్ హ్యాపీనెస్ మూడ్లోకి వెళ్ళిపోతున్నాం. అమ్మా చాలా అయితే ఉంది, ఎక్కడ చచ్చింది అంటే బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ 12 కేజీలు బరువు ఉంది. 12 కేజీలు మనం వెనకాల వేసుకుని నేను పైకి ఎక్కాలంటే అవుతుందా? ఆలోచిసుకోవాలి. ఓకే పెట్టాము. తీసుకో ఎంత? ఇక్కడితో 500 రూపాయలు ఖర్చు పెట్టాను. ముందు ఇంకెంత ఖర్చు పెడతానో నాకే తెలీదు. 0 బడ్జెట్ అని చెప్పాను. నా ఖర్చు చూస్తే హెవీ బడ్జెట్ అయ్యేలా ఉంది. స్టేయింగ్ ఏంటని అడిగాను నేను. మేమిద్దరం అలా కూర్చుని డిస్కస్ చేస్తున్న టైంలో, ఈ చుట్టుపక్కల ఏమైనా పెట్రోల్ బంక్ ఉంటే చెప్పు, నా క్యాంపెయిన్ టెంట్ వేసుకుని పడుకుంటా అనగానే, ఇక్కడ బయట వద్దు అంటున్నాడు. నేనేమో బయట క్యాంపెయిన్ టెంట్ ఇంకో నా టెంట్ ఉంది కదా, టెంట్ వేసుకుని నేను షెల్టర్ తీసుకుంటాను. బట్ వద్దు, అక్కడే స్టే చేద్దు. కానీ ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంట్లోనే ఈరోజు పడుకో అని చెప్పాడు. ఆ టైంలో నా ఇన్నర్ ఫీలింగ్, నేనెవరో తనకు తెలియదు, నా గురించి ఏమీ తెలియదు, నేను ఒక స్ట్రేంజర్. సడన్ గా ఇంటికి తీసుకువెళ్తాను అంటే షాక్ లో ఉన్నా. ఇక్కడ ఒక కండిషన్, అది ఏంటంటే వాళ్ళ ఇంట్లో నేను డిఎస్సి కోచింగ్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఇలా డిఎస్సి కోచింగ్ చెప్తాను, అదే చెప్పు ఇంట్లో. అలాంటి ఎవరైనా అడుగుతారు కదా, ఒక స్ట్రేంజర్ని తీసుకెళ్ళడం అంటే ఎవరైనా భయపడతారు. హరీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో అందరినీ పరిచయం చేశాడు కోచింగ్ ఫ్రెండ్గా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదు, రికార్డ్ చేయలేకపోయాను. నైట్ డిన్నర్ అక్కడే చేశాను. నా కోసం ఆమ్లెట్ వేసి మరీ తీసుకొచ్చాడు. చాలా బాగా తినిపెట్టాను. మనకి ఇలాంటివి అంటే అస్సలు మొహమాటం ఉండదు. నైట్ అంతా వాళ్ళ ఫ్యామిలీ స్టోరీస్ చెప్తూనే ఉన్నాడు, నేను వింటూనే ఉన్నా. మొత్తం 500 రూపాయలతో డే కంప్లీట్ చేశాను. రేపు ఎలా జరుగుతుందో నాకు తెలియదు, ఎవరు పరిచయం అవుతారో కూడా తెలియదు. అయినా సరే నా ప్రయాణం వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు పడుకునే టైం అయింది. రేపు మళ్ళీ కలుద్దాం.